హాయ్ ఫ్రెండ్స్, ఇక నుంచి కొత్త రేషన్ కార్డుకి అప్లై చేయాలన్నా లేదంటే ఇప్పటివరకు ఉన్న రేషన్ కార్డ్ని కంటిన్యూ చేయాలన్నా ప్రజా సాధికార సర్వేలో మీరు నమోదయ్యి ఉండాలని చెప్పి అధికారులు వెల్లడించారు ఫ్రెండ్స్. ప్రజా సాధికార సర్వేలో ఈ కేవైసీ అనేది చేయడం జరిగింది ఆల్రెడీ 2016లో అందరికీ ఇంటింటికి వచ్చి చేశారు ఫ్రెండ్స్. ఓకే, ఈ సర్వేలో చూడండి ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిరుద్యోగ భృతికి చాలామంది ఈ కేవైసీ అవ్వలేదు అంటున్నారు ఫ్రెండ్స్. అది ఎందుకు అయ్యింది అంటే అప్పట్లో సర్వే జరిగినప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులందరిలో ఏ ఒక్కరున్నా సరే సర్వే అనేది చేసేవారు. అప్పుడు యాక్చువల్గా ప్రాసెస్ ఏంటంటే కుటుంబ సభ్యులు మొత్తం అందరిది ఈ కేవైసీ చేయాలి, ఫింగర్ ప్రింట్స్ తీసుకోవాలి. కానీ అప్పుడు కుటుంబంలో ఎవరో ఒకరు ఉంటే వాళ్ళ పేరు తీసుకొని మిగతా అన్నది వీళ్ళు రిజిస్టర్ చేసేవాళ్ళు. ఒక్క పేరుతోనే ఒక్క ఈ కేవైసీ చేసి గడిపేసేవారు ఫ్రెండ్స్. సో ఎవరికైతే ఈ కేవైసీ జరగలేదో వాళ్ళకి ఈ కేవైసీ ఎర్ర చూపిస్తుంది ఫ్రెండ్స్. నిరుద్యోగ భృతిలో కూడా ఇప్పుడు చాలామందికి అదే ప్రాబ్లము. సో ఆ ఈ కేవైసీ ఈ ప్రజా సాధికార సర్వేలో అయిందా లేదా అని చూసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఆ లింక్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. మీ బ్రౌజర్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ ఆప్షన్లో ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ అని అడుగుతుంది. ఆధార్ నెంబర్ అంటే చేసి సెండ్ ఓటీపీపై క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఓటీపీపై క్లిక్ చేస్తే ఒక ఓటీపీ అనేది మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి రావడం జరుగుతుంది. ఒకవేళ మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయ్యి ఉండకపోతే ఎలా రిజిస్టర్ చేసుకోవాలో మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం ఫ్రెండ్స్. ఆ వీడియో చూసి మీ మొబైల్ నెంబర్ని రిజిస్టర్ చేసుకోండి. కొత్త మొబైల్ నెంబర్, పాత మొబైల్ నెంబర్ లేకపోయినా సరే చేసుకోవచ్చు. అండ్ అలాగే వచ్చిన ఓటీపీని కింద ఎంటర్ చేసి వెరిఫైపై క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, నేను నా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్. వెయిట్ చేయండి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాను. సెండ్ ఓటీపీపై క్లిక్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఓటీపీ జనరేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. కానీ ఇంకా నాకు ఓటీపీ అయితే రాలేదు. ఓటీపీ వచ్చిన వెంటనే చూడండి ఫ్రెండ్స్, 667263 667263. ఓకే ఫ్రెండ్స్, ఎంటర్ చేస్తాను. వెరిఫైపై క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, చూసారు కదా ఫ్రెండ్స్. వెరిఫైపై క్లిక్ చేసిన తర్వాత నా డేటా అయితే వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మా ఇంట్లో ఎంతమంది ఉంటున్నాము లిస్ట్ అనేది ఇక్కడ సిటిజన్ నేమ్ వచ్చింది. అండ్ అలాగే మొబైల్ నెంబర్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఓన్లీ వన్ మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయ్యి ఉంది. ఇక్కడ క్లియర్గా ముగ్గురికి కూడా చూపిస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, అండ్ ఈ కేవైసీ స్టేటస్ చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్ అని వచ్చింది. ముగ్గురికి కూడా జరిగింది. ఎందుకంటే మా ఫ్యామిలీలో ముగ్గురికి కూడా ఈ కేవైసీ చేయించుకున్నాము. ప్రజా సాధికార సర్వే జరిగే సమయంలో అందరూ ఉన్నాం కాబట్టి. సర్వే డేట్ టు టైం చూడండి ఫ్రెండ్స్, ఇది 2016 6th 9th మంత్ ఫ్రెండ్స్, సెప్టెంబరు. ఓకే, అప్పుడు జరిగింది. అందరికి కూడా చూడండి టైం కూడా ఇచ్చాడు. అండ్ ఎన్యూమినేటర్ నేమ్ కూడా వచ్చింది ఫ్రెండ్స్, వసంత వెంకటరమణ అని చెప్పి. సో ఆయన వచ్చి నాకు ఈ సర్వే అయితే చేశారు ఫ్రెండ్స్ మా ముగ్గురికి. అండ్ అలాగే చూడండి ఫ్రెండ్స్, ఎన్యూమినేటర్ మొబైల్ నెంబరు, ఇది అతని మొబైల్ నెంబరు. అండ్ అలాగే కిందనే బిల్డింగ్ టీఎస్హెచ్ నెంబర్ ఫ్రెండ్స్, ఇది చూసారు కదా. ఈ విధంగా చూసుకోవాలి. ఈ కేవైసీ అనేది ఇక్కడ కంప్లీట్ అని వచ్చింది చూడండి 4th కాలంలో. అది కంప్లీట్ అయి ఉంటేనే మనం ప్రభుత్వ ఏదైనా పథకాలకి అర్హులము. ఈ నిరుద్యోగ వృత్తి ఇలాంటివి ఏమైనా అప్లై చేసుకోవాలన్నా లేదంటే లోన్లు ఏవైనా సరే ఈ కేవైసీ జరిగి ఉండాలి ఫ్రెండ్స్. అవ్వకపోయినా ప్రాబ్లం లేదు. దగ్గరలో ఉన్న మీ సేవకి లేదంటే ఈ సేవకి లేదంటే రేషన్ షాప్కి వెళ్తే వాళ్ళు ఈ కేవైసీ అనేది చేసేస్తారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ప్రజా సాధికార సర్వేలో ఈ కేవైసీ గురించి అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కింద కామెంట్స్ అడగండి. మరో వీడియో చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.